నమస్తే అండి, నేను శ్రీరామ్. ఇవాళ మనం ఒక ముఖ్యమైన సందేహం, మనకు వాల్మీకి రామాయణం మనకు ముఖ్య మూలం అందుబాటులో ఉన్న, దాని తర్వాత బోలెడు మంది మహానుభావులు రామాయణాన్ని రాసి ఉన్నారు. అటువంటి రామాయణాలు ఎన్నో ఈరోజు మనకు అందుబాటులో ఉన్నా కూడాను ముఖ్యంగా రాముడితో అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి శ్రీహనుమంతుడు కూడా ఒక రామాయణం రాసి ఉన్నాడట. ఆ రామాయణం మనకు ఈ రోజు అందుబాటులో లేదు. ఆ రామాయణం అందుబాటులో లేకపోవడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. దానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం. అంజనానందనం దేవం జానకీ శోకనాశనం కపి సమ్మక్ష హంతారం వందే లంకా భయంకరం గోష్పదీకృత వారాసిం మసికీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నిరాత్మజం. స్వామి శ్రీహనుమంతుని స్మరించుకొని ఈ సందర్భం ఇది నిజంగా జరిగిందా, ఇది కల్పితమా, ఇది మన కథల రూపంలో మనకు అందుబాటులో ఉన్నదో తెలియదు, కానీ దీని వెనకాల ఉన్న తత్వాన్ని ఇవాళ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీహనుమంతుడు మన ఈ అమ్మవారిని సీతమ్మ వారిని అయోధ్యకి తీసుకొచ్చిన తర్వాత రామచంద్రమూర్తి ఒకానొక సందర్భంలో హనుమంతుడికే ఒక ఆలోచన కలిగింది. ఈ ఈ ఈ కథ మనకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. స్వామి కన్నా ప్రత్యక్షంగా రాముడిని దగ్గరగా చూసిన వాళ్ళు, రాముడు పడ్డ కష్టాలు చూసిన వాళ్ళు, ముఖ్యంగా సీతమ్మ తల్లి పడినటువంటి బాధలు చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఆ రోజు సీతమ్మ తల్లి అశోకవనంలో కూర్చొని ఉంటే రాక్షసులు బోల్డ్ మంది చూశారు. రావణాసురుడికి ఆయనకేం పట్టదు, అక్కడున్న రాక్షసులకి దయా జాలి అటువంటి గుణాలు ఏమి వాళ్ళకి లేవు. అమ్మవారు ఎటువంటి వేదన అనుభవించిందన్న విషయం కేవలం కంటితో చూసినటువంటి శ్రీహనుమంతుడికి మాత్రమే తెలుసు అనమాట. అది ఆయన మన సముద్ర లంఘనం చేసి వెళ్ళి అమ్మవారిని చూసి అక్కడ ఆమె పడుతున్నటువంటి కష్టాన్ని కంటితో చూసిన వాడే మనసు చెలించిపోయి అమ్మవారి కష్టాన్ని ఎట్లా అయినా తీర్చి మనకు శ్రీరామచంద్రమూర్తికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్పి ఆయన్ని ప్రోత్సహించి మళ్ళీ వారధి కట్టించి మళ్ళీ తీసుకువచ్చి రావణాసుడితో యుద్ధం చేయించి స్వామి ఈ విజయాన్ని సాధించి అమ్మవారు మళ్ళీ తిరిగి అయోధ్యకి వెళ్ళేలా చేస్తారు. ఈ కార్యక్రమం అంతా వెనకాల స్వామి కృషి ఎంతైనా ఉంటుంది. ఇక్కడ శ్రీహనుమంతుడు తర్వాత ఇందులో మొత్తం రాసుకొస్తారనమాట. రాసుకొచ్చిన తర్వాత ఎట్లా వాల్మీకి రామాయణం లాగే ఆయన కూడా 6 కాండలు ఇట్లా రాసుకొని వచ్చి నువ్వు కూడా రాసుంటావు కదా నా బాల్యం గురించి, అట్లాగే అయోధ్య కాండ గురించి అన్ని కాండలు రాసుంటావు కదా, మరి నువ్వు ఏదైతే ఉన్నావో కిష్కింద కాండ అలాగే సుందరకాండ అనుకోండి, స్వామి ఏం పేర్లు పెట్టారు అనుకుందాం, అది అప్రస్తుతం. సో నువ్వున్న సందర్భంలో కాస్త చదవమని చెప్పేసి స్వామి అడుగుతారు. స్వామి అడిగితే హనుమంతుడు ఇట్లా వర్ణన చేస్తూ తను చేసినటువంటి ఘనకార్యాన్ని ఒకంత కవితాత్మక ధోరణిలో చెప్పడం మొదలు పెడతాడనమాట. వాల్మీకి చెల్లింది కవితాత్మకంగా చెప్పడం, ఉపమానాలు ఇచ్చి చెప్పడము ఆయనకి చెల్లింది. ఇక్కడ స్వామి కూడా కొంచెం ఒకంత గర్వమే అనుకోండి, అది గర్వాన్ని లేకపోతే అహంకారాన్ని సూచించే విధంగానే హనుమంతుడు ఇంత బలశాలి అంత బలశాలి ఇట్లా వెళ్ళి అట్లా చేశాడంటే హనుమంతుడు తన గురించి తానే సోత్కర్షిగా చెప్పినట్లుగా రామచంద్రమూర్తికి చెప్తారనమాట. రామచంద్రమూర్తి చిరుమందహాసం, ఆయన ఎప్పుడు చిరుమందహాసం చేస్తూ ఉంటాడు స్వామి. ఆయన విని మెల్లగా నవ్వుతూ ఉంటారనమాట. సరే ఇట్లా కాదు, అదంతా అందరూ ఆ రోజు జరిగిన సందర్భం ఏంటంటే రామచంద్రమూర్తి సభలో కొలువై ఉంటారు. అందరూ కూడా మిగిలిన మంత్రులు సభాసదులు అందరూ కూడా ఉంటారు. ఆ సందర్భంగా రామాయణం ప్రతిని ఈయన తీసుకుని వచ్చి సాక్షాత్తు రామచంద్రమూర్తి ముందు సభాసదులు అందరి ముందు మాట్లాడుతూ ఉంటే ఈయన చెప్తున్నటువంటి అహంకారం, కొంచెం అహంకారం, భక్తిలో కూడా కొంచెం అహంకారం ఉంటుందండి. భక్తితో వచ్చిన అహంకారం అది కీడైతే చేయదు, కానీ అది కూడా స్వామి రామచంద్రమూర్తి భగవంతుడు ఏమిటంటే అటువంటి అహంకారాన్ని కూడా హర్షించడు. అంటే మనము నేనేమీ కాదండి నేను భక్తుడిని అంటే అది అతి పెద్ద అహంకారం అవుతుందట. నేనేమీ కాదండి, నేను ధనవంతుణ్ణి కాదు, నేను విద్యావంతుణ్ణి కాదు, నేను పండితుణ్ణి కాదు, ఏమీ కాదని, కానీ నేను మాత్రం శ్రీరాముడి భక్తుని అండి, ఇది చాలు నాశనం అయిపోవడానికి. అంటే నువ్వు భక్తులను నువ్వే ఒప్పేసుకుంటున్నావు కదా, నువ్వు భక్తుడివి, పెద్ద భక్తుడివి, గొప్ప భక్తుడివి, ఇంకా చెప్పాలంటే నీకంటే గొప్ప భక్తుడు లేడు. హనుమంతుడి విషయానికి వస్తే ఆయన తుల్యమైన భక్తుడే లేడైపోయా. శ్రీరామచంద్రమూర్తికి ఆయన నమ్మిన బంటు లేకపోయా, అంతకు మించిన బంటే లేడైపోయా. అటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి హనుమంతుడికి కొద్దిపాటి అహంకారం ఉందని చెప్పే విధంగానే స్వామి ఆ శ్లోకాలన్నీ చదివారట. చదివిన తర్వాత రామచంద్రమూర్తి నీ రామాయణం అంతా చాలా బాగుంది, కానీ నా ఆజ్ఞ తప్పకుండా పాలిస్తావు అని అడుగుతారు స్వామి.
స్వామి ఎన్నడైనా రామాజ్ఞని నేను తిరస్కరించిన సందర్భం ఏమైనా ఉందా? నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయకుండా ఏ రోజైనా నా జీవితంలో ఉన్నానా స్వామి? నీ ఆజ్ఞయే నాకు శిరోధార్యం అంటూ స్వామి శరణాగతి చేసినట్లుగా శ్రీ హనుమంతుడు రామచంద్రమూర్తితో అంటారనమాట. అన్న తర్వాత స్వామి వెంటనే నువ్వు రాసినటువంటి ఈ హనుమద్ రామాయణాన్ని తీసుకువెళ్లి దక్షిణ మహాసముద్రంలో పడేసిరమ్మంటారు. నేరుగా వెళ్ళి దక్షిణ మహాసముద్రంలో పడేయమంటారు. హనుమంతుడికి కళ్ళల్లో నీళ్లు ఆగవన్నమాట. స్వామి ఇంత కష్టపడి రాశాను, ఇందులో ఇంత చక్కగా రామచంద్రమూర్తి తత్వాన్ని ఇంత చక్కగా వర్ణించాను, నేను వాల్మీకి మహర్షి కంటే గొప్పగా రాసి ఉంటాను. ఆయన ఏదో దర్శనం చేసి రాశారు, నేను ప్రత్యక్షంగా చూసి రాశాను. ఆయన దర్శనం చేసి రాశారు స్వామి, నేను ప్రత్యక్షంగా చూసి రాశాను, నేనే గొప్పగా రాసి ఉంటానని చెప్పి స్వామి చాలా బాధపడుతూ, కానీ రామాజ్ఞని తిరస్కరించలేక తీసుకువెళ్లి ఈ రామాయణాన్ని దక్షిణ మహాసముద్రంలో వేసి చాలా విషణ్ణవదుండే దుఃఖితుడే రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని, స్వామి నేను చేసిన అపరాధం ఏమిటి అని అడుగుతారు. నేను చేసిన అపరాధం ఏమిటి, ఎందుకు నా రామాయణాన్ని నువ్వు దక్షిణ మహాసముద్రంలో వేయమన్నావు అని చెప్పేసి, స్వామి నాకు ఇవాళ నాకు సందేహ నివృత్తి చేయండి, నా అహంకారాన్ని తొలగించండి, ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు స్వామి ఇట్లా చెప్తారు, వాల్మీకి రామాయణం అనేది చిరంజీవిగా ఉండాలనేది భగవత్ సంకల్పం. వాల్మీకి రామాయణం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోవాలని. ఎందుకంటే వాల్మీకి నీకు ఉన్న తేడా ఏంటో నేను చెప్తాను. ఆయన దర్శనం చేసి భగవన్ నేత్రం దర్శనం చేసి భగవంతుడి కృప వల్ల వచ్చిన దివ్య నేత్రంతో దివ్య దర్శనం చేసి రాశారు. నువ్వు ప్రత్యక్షంగా చూసిన దానికి దివ్య దృష్టితో చూసిన దానికి చాలా తేడా ఉంది నాయన, ఇది ఒకటి అర్థం చేసుకో. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే నీకు నాకు అభేదం. నువ్వు హనుమంతుడివి, నేను శ్రీరామచంద్రుని, మన ఇద్దరు అభేదం. నేను పరబ్రహ్మ స్వరూపుడైతే నువ్వే ఆ పరబ్రహ్మం, నీకు నాకు ఎటువంటి తేడా లేదు. నేను నారాయణమూర్తిని అయితే నువ్వు సాక్షాత్తు పరమేశ్వర స్వరూపాన్ని, మన ఇద్దరికి అభేదం. నా గురించి నేనే రాసుకుంటే ఏం బాగుంటుంది? నువ్వు రాయడం కూడా అంతే ఇదిగా ఉన్నది. నువ్వు రాయడం ఏమిటంటే నా గురించి నేనే రాసినట్లుగా ఉన్నది తప్ప ఇంకొక రకంగా లేదు. నా రామాయణం నేనే రాసుకుంటే ఎవరైనా నవ్వుతారా లేదా? అందువల్ల నువ్వు రాసింది కూడా అంతా నాకు సమంజసంగా అనిపించలేదు. అందుకనే నేను రామాయణాన్ని తీసుకువెళ్లి దక్షిణ మహాసముద్రంలో పడేయమన్నానంటారనమాట. ఇంకో విషయం ఏంటంటే రామచంద్రమూర్తి ఇంకొక మాట కూడా అంటారు, స్వామి నేను గనక నీ రామాయణాన్ని ఒప్పుకున్నట్లయితే రామచంద్రమూర్తి పక్షపాతం కొలది శ్రీ హనుమంతుడు అంటే ఉన్న ప్రేమ కొలది హనుమద్ రామాయణానికి, ఎందుకంటే వాల్మీకి రామాయణం మరుగున పడిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు రాసిన దానికే భవిష్యత్తు తరాల వాళ్ళు ప్రామాణికంగా నమ్ముతారు. అందువల్ల వాల్మీకి రామాయణం చిరంజీవిగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రామాయణాన్ని మనం భగవంతుడు సంకల్పం కొద్దీ రాయించాడు కాబట్టి దాన్ని ఉంచదలుచుకున్నాము. అందువల్ల నీ రామాయణం గనక ప్రాచుర్యంలోకి వస్తే వాల్మీకి రామాయణం ప్రాచుర్యంలో ఉండాల్సిన అవసరం ఉండదు. ఈ కారణాల వల్ల మన ఇద్దరము ఒకటే. ఆయన చెప్పింది ఏమిటంటే మన ఇద్దరము ఒకటే, మన కథ మనం రాసుకుంటే తప్పు, నువ్వు నేను ఇద్దరం కూడా ఒకే స్వరూపం, ఒకే భగవత్ స్వరూపం, నువ్వు నేను పరబ్రహ్మము అని చెప్పి తత్వ విశ్లేషణ చేసి హనుమస్వామికి జ్ఞానోదయం చేస్తారు. హనుమస్వామి ఈ విషయాన్ని అర్థం చేసుకున్న వారే ఆయన ముందుకు ఆయన రామచంద్రమూర్తి తత్వాన్ని అర్థం చేసుకుని అప్పటి వరకు ఎంతో దుఃఖితుడై ఉన్నా కూడా రామచంద్రమూర్తి సందేశాన్ని ఆయన ఇంకోటి కూడా చెప్తారు, వాల్మీకి రామాయణం ఎక్కడెక్కడ గానం చేయబడుతుందో అక్కడెక్కడ నువ్వే ఉంటావు, మళ్ళీ నువ్వే ఆ రామాయణానికి ప్రత్యక్ష ప్రమాణంగా నిలుస్తావు. వాల్మీకి రామాయణంలో నీ గురించిన సందర్భం సుందరకాండ ఏదైతే ఉందో రామాయణంతో సరి సమానమైనటువంటి ప్రఖ్యాతి పొందుతుంది, నాతో సమానమైనటువంటి ఖ్యాతి నీకు చిరంజీవిత్వం కూడా నీకు లభిస్తుంది అని చెప్పేసి రామచంద్రమూర్తి ఆయనకి వరప్రదానం చేసేసి ఆ సందర్భాన్ని సభాసదులందరి మధ్య, ఈ హర్షద్వారాల మధ్య హనుమంతుడి యొక్క గొప్పతనాన్ని సభాసదులందరికీ చాటి ఆయన హనుమంతుడిని స్వామి సింహాసనం నుంచి కిందికి దిగి వచ్చి ఆలింగనం చేసుకుని ఆయన ఆనందాశ్రువులతో హనుమంతుడు కూడాను శ్రీరామచంద్రుడి యొక్క ఆలింగన సంపర్కాన్ని అనుభవించి ఆయన సంతోషంతో రామచంద్రమూర్తి పాదాలకు అభివందనం చేస్తారు. ఈ కథ విన్న వారికి శ్రీ హనుమంతుని శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం కలిగి రామాయణాన్ని చదవాలన్న తలంపు కూడా అందరికీ రావాలి. రామాయణాన్ని విశేషంగా రోజులో కొంచెం సేపైనా చదవాలన్న తలంపు రావాలి. రామాయణంలో చెప్పినటువంటి కొన్ని ధర్మాలనైనా మనం ఆచరించాలన్న గట్టి సంకల్పం రావాలి. శ్రీరామచంద్రమూర్తి దివ్యానుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్.